జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జంగిల్ రాజ్ అనగానే మొదటగా గుర్తుకొచ్చేది బీహార్. ప్రపంచానికి శాంతి నేర్పిన బుద్ధుడికి జ్ఞానోదయమైన బీహార్ను జంగిల్ రాజ్గా మార్చడంలో లాలూ ప్రసాద్ యాదవ్ది కీలక పాత్ర. 1990 నుంచి 2005 మధ్య ఆయన పార్టీ పాలించిన 15 ఏళ్లు రాష్ట్రంలో గూండారాజ్ రాజ్యమేలింది. ప్రభుత్వం అండతో అక్కడి మాఫియా చెలరేగిపోయింది. హత్యలు, కిడ్నాప్లు, దోపిడీలు అక్కడ సర్వసాధారణంగా ఉండేది. ఒక్క ఏడాదిలో వేల మంది హత్యలు, వందలాది కిడ్నాప్లు జరిగేవి. ఒక 2004లోనే బీహార్లో 3948 హత్యలు, 411 కిడ్నాప్లు, 1390 అత్యాచార కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే మచ్చుకు కొన్ని సంఘటనల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాలూ హయాంలో షహబుద్దీన్ అనే ఎంపీ విచ్చలవిడిగా గూండాయిజాన్ని సాగించేవాడు. సివాన్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన షహబుద్దీన్ తన ప్రత్యర్థులందరినీ మట్టుపెట్టేవాడు. తనకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకే ప్రత్యర్థులు భయపడేవారు. ఎవరైనా పోలీస్ సిబ్బంది అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే వారిని సైతం బెదిరింపులకు గురిచేసేవాడు. సివాన్కు చెందిన ప్రస్తుత జేడీయూ ఎంపీ ఓం ప్రకాష్ యాదవ్, బీహార్ డీజీపీ ఎస్కే సింఘాల్కు అతని బీభత్సం గురించి ప్రత్యక్ష అనుభవం ఉంది. కేవలం విపక్ష నేతలను హత్య చేయడమే కాదు, విపక్షాల పార్టీలకు పనిచేసిన వారిని కూడా బెదిరించేవాడు. కొంతమంది పోస్టర్లు అంటించిన వారిని కూడా మాయం చేశాడు షహబుద్దీన్. లాలూ హయాంలో ఎవరూ సురక్షితంగా లేరు. ఎమ్మెల్యే అజిత్ సర్కార్, ఎమ్మెల్యే దేవేంద్ర దూబే, ఎన్నికల్లో పోటీ చేసిన చోటాన్ శుక్లా, మంత్రి బ్రిజ్ బిహారీ ప్రసాద్ అందరూ హత్యకు గురైన వారే. ఆర్జేడీ నాయకురాలు హేమలతా యాదవ్ కుమారుడు మృత్యుంజయ్ యాదవ్, అతని స్నేహితులు ఐఏఎస్ అధికారి చంపా బిశ్వాస్ కుటుంబంపై తీవ్ర అఘాయిత్యానికి పాల్పడింది. భార్య, ఆమె తల్లి, ఇంట్లోని 2 పని మనుషులు, కోడలు, బిశ్వాస్ మేనకోడలిపై కూడా 1996లో అత్యాచారానికి పాల్పడ్డారు. కేవలం ఒక్కసారి కాదు, పదే పదే ఆ కుటుంబంపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. చంపా బిశ్వాస్ కూడా తాను ఒక అబార్షన్ చేయించుకున్నానని, ఆ తర్వాత పదే పదే అత్యాచారం చేస్తుండడంతో గర్భం దాల్చకుండా ఉండేందుకు స్టెరిలైజేషన్ను చేయించుకున్నానని తెలిపారు. అదృశ్యమైన కళ్యాణి, 2 పను మనుషులు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు అని ఆమె తెలిపారు. నాడు అత్యాచారానికి పాల్పడ్డ మృత్యుంజయ్ లాలూ హయాంలో ఎన్నో పదవులను కూడా చేపట్టాడు. ఇక కింది స్థాయి నేతలే ఇలా ఉంటే లాలూకు దగ్గరగా ఉన్నవారు మరింత రెచ్చిపోయేవారు. లాలూ యాదవ్ సోదరులైన సుభాష్ యాదవ్, సాధు యాదవ్ల ఆధిపత్యం అందరికీ తెలిసిందే. లాలూ యాదవ్ కుమార్తె పెళ్లి సందర్భంగా మాఫియాల రాజ్యం ఎలా ఉంటుందో యావత్తు భారతదేశం కళ్ళారా చూసింది. పెళ్లికి వాహనాలు అవసరం అవడంతో ఏకంగా షోరూమ్ అధినేతల్ని బెదిరించి కార్లను తీసుకెళ్లారు. రూపాయి చెల్లించకుండా వాహనాలను రోడ్లపైకి తీసుకెళ్లిపోయారు. దీంతో పాటు లాలూ తన కుటుంబంలోని ప్రతి పెళ్లికి ప్రభుత్వ నిధుల నుండి 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఒక్కో పెళ్లికి 25,000 మందికి పైగా అతిథులను ఆహ్వానించేవారు. 1995 నుంచి 2000 మధ్యకాలంలో బీహార్లో అభివృద్ధి పూర్తిగా మందగించింది. ఎక్కడ చూసినా హత్యలు, కిడ్నాప్లే కనిపించేవి. ప్రజలంతా బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక గూండా ఆధిపత్యంలో బతికిన వారే. దీంతోపాటు అధికారులు, పోలీసులు కూడా లాలూ పార్టీ నేతలను కాదని ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో రాజధాని నగరమైన పాట్నా సైతం మురికి, గుంతల రోడ్లతో చాలా అధ్వాన్నంగా కనిపించేది. తరచుగా విద్యుత్ కోతలుండేవి. రాష్ట్ర రాజధాని పాట్నాలో కూడా ప్రతిరోజు 6 గంటల విద్యుత్ కోత సర్వసాధారణం. గూండాల్లో ముఖ్యంగా యాదవ కులానికి చెందిన చాలామంది నేరస్తులను పోలీసులు టచ్ చేయడానికే భయపడేవారు. అప్పట్లో సాయంత్రం 6 దాటితే చాలు ప్రజలు భయాందోళనకు గురయ్యేవారు. తమ వారు వస్తారో లేదో అన్న భయం అందరినీ వెంటాడేది. కుటుంబంలో ఎవరైనా సమయానికి ఇంటికి రాకపోతే కిడ్నాప్ లేదా హత్యకు గురయ్యారేమో అన్న ఆందోళనలో ఉండేవారు. అయితే 2005లో ఆర్జేడీ పార్టీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే నితీష్ కుమార్ ఈ గూండారాజ్ను అంతమొందించడానికి కొద్దిమేర చర్యలైతే తీసుకున్నారు. 2006 నుంచి నేరస్తుల్లో చట్టంపై భయం ఏర్పడింది. అధికారిక లెక్కల ప్రకారం 2010లో నితీష్ కుమార్ తన మొదటి పదవీకాలం పూర్తి చేసే సమయానికి దాదాపు 50,000 మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. ఈ విధంగా బీహార్ జంగిల్ రాజ్కు కొద్దిమేర అడ్డుకట్ట పడినా అది అప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలోనూ యోగి లాంటి సీఎం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.